హిమ్సెల్ఫ్ విత్ దట్ అన్జస్ట్ జడ్జ్. అన్యాయస్తుడైన న్యాయాధిపతితో తను తాను పోల్చుకొని చెప్పాలని కాదు, అలాంటోడిని నేను కాదు అని చెప్పడానికి. అన్యాయస్తుడైన న్యాయాధిపతే మాటి మాటికి తొందర పెట్టి గోజాడిన ఆమెకు న్యాయం తీర్చి పంపిస్తే, మీరు మాటి మాటికి నన్ను అడిగితే నేను న్యాయము తీర్చనా? తన గురించి దివారాత్రంలో మొరపెట్టే వారికి దేవుడు న్యాయము తీర్చడా అంటూ 8వ వచనంలో ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. గోజాడేటప్పుడు అనిపిస్తుంది ఇట్ ఈస్ టేకింగ్ ఫర్ ఎవర్, ఇంకెన్ని రోజులు గోజాడాలి, ఇంకెన్ని రోజులు విసుగకుండా అడగాలి అనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా దేవుడు చేయాలనుకుంటే త్వరగా అయిపోద్ది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. హీ విల్ డూ ఇట్ స్విఫ్ట్లీ, హీ విల్ డూ ఇట్ క్విక్లీ, హీ విల్ డూ ఇట్ ఇన్ నో టైం. అది నీకే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎప్పుడు జరిగిపోయింది, ఇంత త్వరగా జరిగిపోయింది ఆ కార్యం. చాలా కాలం అడిగావు, చాలా కాలం ఎదురు చూసావు, విసుగకుండా మొరపెట్టుకున్నావు, దేవుడు చూశారు, దేవుడు విన్నారు. ఈస్ దర్ ఎనీ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ వేర్ యూ వర్ పర్సిస్టెంట్ ఇన్ ప్రేయర్? నేను చాలా అడిగి పొందుకున్నానండి, గోజాడి పొందుకున్నానండి, విసుగక ప్రార్థన చేస్తాననే అనుభవం నీకుందా? లేకపోతే అడిగి రాకపోతే వదిలేస్తున్నావా? మనకు అదే ట్రెండ్ కదండి, అడుగుతాము రాకపోతే లెట్స్ మూవ్ ఆన్, ఇంక ఇది మనకి వద్దులే, ఐ విల్ లివ్ వితౌట్ ఇట్, ఐ మేకప్ మై మైండ్ కదా, నా మైండ్ ఫిక్స్ చేసేసుకుంటా, ఇంకా అది లేకుండా. అది కాదు, నీ జీవితంలో ఏ కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో అది ప్రభు ఇచ్చే వరకు నువ్వు పట్టుదలగా అడుగు. ఇఫ్ వీ కెన్ బి పర్సిస్టెంట్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో విసుగక మనం దేవుని కొరకు కనిపెడతా ఉన్నప్పుడు అది మనలో పేషెన్స్ని కూడా బిల్డప్. ఇంకోటి, ప్రభువును విసుగక అడుగుతా ఉంటే నువ్వు ప్రభుత్వ సమయం గడుపుతా ఉన్నట్లే కదా, ప్రభుత్వ సహవాసం చేస్తున్నట్లే, ఆయన మీద ఆధారపడుతున్నట్లే. సో ఆటోమేటిక్గా ప్రార్థనకి జవాబు వచ్చే ముందు మనలో ప్రభు పోలిక వస్తుందండి. ఫస్ట్ స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ఏంటంటే ఆయన పోలిక మనలో రావడానికి ముందు అడగగానే ఇచ్చామనుకోండి, మనం వెళ్ళిపోతాం మళ్ళీ ఆయనకు మొహం కూడా. అందుకని కొన్నిసార్లు హీ విల్ టేక్ టైం, అడగని ఇంకా దగ్గర రావాలి, ఇంకా దగ్గరికి. కొన్నిసార్లు మనం ఎలా ఉంటుంది, దూరంగా నిలబడి క్యాచ్ అయిన ఆయన ఆశీర్వాదం పట్టుకొని అటు నుంచి అటు వెళ్ళిపోతాను మెయిన్ గేట్లోంచి. నువ్వు అలా వెళ్ళడం కాదు, నువ్వు దగ్గరకు వచ్చేయాలి. అందుకని దగ్గరికి రావాలంటే కొన్నిసార్లు లేటు, విసుకకుండా అడిగి ఎక్కడి వరకు వచ్చేయాలంటే పాదాల మీదకి. ఆమె